శ్రీగురుభ్యో నమః. ముందుగా ఉభయభారతి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనం నూతన సంవత్సరం అనేటట్లు మనం అందరం కూడా ఆచరిస్తూ వస్తున్నాం. దీంట్లో కూడా దీన్ని చాంద్రమాన ఉగాది అనుకొని, అంటే చంద్రుని యొక్క సంచారాన్ని బట్టి మనం, అంటే చంద్రుడు ఒక అమావాస్య తిథి నుంచి ముందుకు వెళ్ళి పాడ్యమి అని ఏదైతే వస్తుందో ఆ పాడ్యమి నుంచి పునః అమావాస్య వరకు సంచారం చేసేటువంటి కాలాన్ని చాంద్రమానము అనేటువంటి చెప్తూ వస్తాం. ఈ చాంద్రమానంలో చైత్రము, వైశాఖము, జ్యేష్టం, ఆషాఢం అనేటువంటి ఈ విధమైనటువంటి పేర్లతో 12 నెలలు ఉంటాయి. ఈ నెలలలో చంద్రుని యొక్క సంచారాన్ని ప్రధానంగా పెట్టుకొని మనం ఏదైతే గణితం ద్వారా గ్రహాల యొక్క గ్రహ స్థితిగతులను మనం చూస్తూ వస్తామో దీన్ని మాత్రమే చాంద్రమానము అనేటువంటి పేరుతో పిలుస్తూ వస్తాం. అదేవిధంగా సౌరమానం అంటే సూర్యుని యొక్క సంచారాన్ని పెట్టుకొని, అంటే సూర్యుడు మీనరాశి నుంచి మేషరాశిలోకి ప్రవేశమయ్యేటువంటి రోజు, అదేవిధంగా మేషం నుంచి వృషభంలోకి వెళ్ళేటువంటి రోజు, వీటన్నిటినీ కూడా మేషమాసము, వృషభమాసము, మీనమాసము అనేటువంటి పేర్లతో పిలుస్తూ వస్తాం. ఎప్పుడైతే మీనరాశి నుంచి రవి మేషంలోకి ప్రవేశం అవుతాడో ఆ రోజు సౌరమానాన్ని పాటించే వాళ్ళకు యుగాది. దీన్ని కేరళలో విషు అనేటువంటి పేరుతో కూడా విశేషంగా చేస్తూ వస్తారు. ఈ చాంద్రమాన యుగాది రోజే సృష్టి ప్రారంభమయ్యింది అనేటట్లు కూడా మనకు శాస్త్రాల్లో చెప్తూ ఉన్నాయి. అందువలన ఈ ఉగాది రోజు ఉత్థాయోషసి దేవతాం హృజినిదాం ధ్యాత్వా ఉపశోధనం అనుకొని చెప్తూ వస్తారు. అంటే ముందు సూర్యోదయాత్ పూర్వమే ఈరోజు లేచి మంగళ స్నానాదులన్నీ చేసి అబ్దాదో ఉషసి స్మరేత్ పశుపతిం, అంటే అబ్ద ఆదో సంవత్సర ఆది అందు ముందుగా ఈశ్వరుణ్ణి మనం స్మరించుకోవాలి అనుకొని, ఆ స్మరించిన తర్వాత ఆ ఈశ్వరుని యొక్క ఆరాధన తర్వాత నింబక దళ భక్షణం, అంటే మనం ఉగాది పచ్చడి అనుకొని మన తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే విశేషంగా ఉన్నదో దాన్ని భజించి బంధుమిత్రులతో కలిసి భోజనాదులన్నీ చేసిన తర్వాత యోగ్యులైనటువంటి జ్యోతిష్య పండితుల దగ్గర పంచాంగ శ్రవణం చేయాలి. ఈ పంచాంగము అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణం, ఈ 5టిని, అదేవిధంగా ఈ సంవత్సరానికి ఉన్నటువంటి నవనాయకులు ఎవరు, ఈ సంవత్సరంలో ఆదాయ వ్యయాలేంటి, కందాయాలేంటివి, వీటన్నిటినీ కూడా తెలుసుకోవాలి. ఈ సంవత్సరంలో మూఢాలు ఎప్పుడు వస్తున్నాయి, గ్రహ సంచారాలు ఎప్పుడు వస్తున్నాయి, వీటన్నిటినీ తెలుసుకోవాలి. తిథేశ్చ శ్రియమాప్నోతి, ఈ ఉగాది రోజు తిథిని ఎవరైతే తెలుసుకుంటారో, పంచాంగ శ్రవణం చేస్తారో, తిథి శ్రవణం చేయడం ద్వారా వారికి సంపద వృద్ధి అవుతూ వస్తుంది అనుకోని. వారాద్ ఆయుష్యవర్ధనం, ఎవరైతే వారాన్ని తెలుసుకుంటారో వాళ్ళకు ఆయుష్ అనేది వృద్ధి అవుతూ వస్తుంది. నక్షత్రాద్ హరతే పాపం, నక్షత్రాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళ పాపాలన్నీ హరిస్తూ వస్తాయి. యోగాద్ రోగ నివారణం, యోగాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు తొలగిపోతూ వస్తాయని. కరణాత్ కార్యసిద్ధిశ్చ, కరణాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకు అనుకున్నటువంటి పనులన్నీ కూడా నిర్విఘ్నంగా కలుగుతూ వస్తాయి అనుకొని మనకు శాస్త్రం చెప్పింది. అందువల్ల ఉగాది రోజు ప్రతి ఒక్కరూ కూడా పంచాంగ శ్రవణం చేసి ఆ పంచాంగ శ్రవణం ద్వారా వచ్చేటువంటి సత్ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మీరు పొందుతూ రావాలి. ఇదే విధంగా ఈ సనాతన ధర్మం యొక్క ఈ పద్ధతులన్నిటినీ కూడా మీరు పాటిస్తూ మీ పిల్లలకు కూడా దీన్ని అలవాటు చేస్తూ రావాలి అని అందరికీ కూడా విన్నవించుకుంటూ ఉన్నాను. నమస్కారం.